హలో, నమస్తే. దిస్ ఈజ్ ఆంజనేయులు. ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నోరుంది కదా అని నోటికొచ్చిన మాటలన్నీ మాట్లాడారు. అలా మాట్లాడిన మాటలన్నింటికి ఇప్పుడు విజయసాయి రెడ్డి రాజకీయాలకే గుడ్ బై చెప్పిందంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన వాళ్ళందరికీ ఇదే గతి పడుతుందా? ఈరోజు టాపిక్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుడు, జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితుడు, జగన్మోహన్ రెడ్డి గారి రైట్ హ్యాండ్ అయినటువంటి విజయసాయి రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో లేని సందర్భంలో ఏకంగా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయాలకి గుడ్ బై చెప్పిండు. ఈ రాజకీయాలకి గుడ్ బై చెప్పడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు లేని సందర్భంలో చెప్పడం అనేది ఒక డ్రామానా? విజయసాయి రెడ్డి గారు రాజకీయాలకు గుడ్ బై చెప్పడంలో ఆంతర్యం ఏముంది? విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేస్తూ రాజకీయాలకి గుడ్ బై చెప్తూ పోతూ పోతూ వివేకానంద రెడ్డి గారి గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఏమొచ్చింది? అదేవిధంగా విజయసాయి రెడ్డి రాజకీయాలకి గుడ్ బై చెప్తూ పవన్ కళ్యాణ్ గారిని పదే పదే పోవడం వెనక ఆంతర్యం ఏమిటి? నిజంగానే పవన్ కళ్యాణ్ గారికి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి గౌరవం కానీ, పవన్ కళ్యాణ్ గారికి జాతీయ స్థాయిలో ఉన్న ఆదరణ ముందుగానే విజయసాయి రెడ్డి గారు గ్రహించారా? లేదంటే కేసులకు భయపడి విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసిండా? అసలు ఎందుకోసం విజయసాయి రెడ్డి గారు పూర్తిగా రాజకీయాలకి గుడ్ బై చెప్పిండు? ఆయన వ్యవసాయం చేస్తా అని చెప్పడం వెనుక ఆంతర్యం ఏముంది అనేది ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో పూర్తి ఇవ్వండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు టాపిక్ వచ్చేసి విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుడు, సన్నిహితుడు, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సోదరుడు లాంటి వాడు, జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్ అయినటువంటి విజయసాయి రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ పర్యటనలో ఉండగా రాజీనామా చేసిండు. ఏకంగా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఏకంగా రాజకీయాలకి గుడ్ బై చెప్తున్నా అని చెప్పేసి ఒక బాంబు వేల్చిండు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వాళ్ళ చెల్లె కానీ వాళ్ళ మదర్ కానీ ఆయన సన్నిహితులు చాలామంది మండలంలో ఉన్నప్పుడు ఎవరైతే అండగా ఉన్నారో అలాంటి నాయకులు కూడా ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారిని విడిచి వేరే పార్టీలకు వెళ్ళడం, ఆయన నుంచి దూరం అవ్వడం జరిగింది. ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి రైట్ హ్యాండ్ అసలు వైసీపీ పార్టీలో జగన్ గారి తర్వాత రెండవ వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే విజయసాయి రెడ్డి అని చెప్పేసి మన అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి రాజీనామా చేస్తున్నా, నిజంగా రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నా అంటే దీని వెనుక ఆంతర్యం ఏందని చెప్పి ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఆయన రాజీనామా చేయడంతో పాటు రాజకీయాలకి గుడ్ బై చెప్తాడు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో లేని సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జగన్ రెడ్డి గారితో చర్చించి ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పుంటే ఎలాంటి సందేహం వచ్చేది కాదు. కానీ ఆయన లేని సందర్భంలో ఈ యొక్క నిజంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పడం వెనక నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద సాయి రెడ్డి గారు ఏమైనా ప్రయోగించబోతున్నారా? విజయసాయి రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమన్నా ప్రయోగిస్తారా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ప్రతి విషయం విజయసాయి రెడ్డి గారికి క్లుప్తంగా తెలుసు. ఎందుకంటే ఆయన జైలుకు పోయినప్పుడు ఆయన కేసుల్లో కూడా విజయసాయి రెడ్డి గారు భాగస్వామిగా ఉన్నారు, మన అందరికీ తెలిసిందే. అలాంటి సందర్భంలో ఆ కేసులను మాఫీ చేసుకోవడానికి జగన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ, లేదంటే ఎవరైనా కేంద్ర స్థాయిలో ఏమైనా చర్చలు జరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ఇరుకున పెట్టే విధంగా విజయసాయి రెడ్డి గారిని వాడుకుంటున్నారా? లేదంటే విజయసాయి రెడ్డి గారే ఆయన కేసుల మాఫీ కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడా అనేది ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుడు. ఆయన వచ్చిన తర్వాత కలిసి ఏ నిర్ణయమైనా తీసుకునే అంత అది ఆయనకుంది, సాన్నిహిత్యం ఉంది. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారిని నేను వెళ్తే నాలాంటి 100 మంది పార్టీ నుంచి బయటికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి డోకా లేదని చెప్పి పొగుడుతూ మళ్ళీ అదేవిధంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు గురించి కూడా మాట్లాడిండు. అప్పుడు నాకు ఇలాంటి సమాచారం అందింది, గుండెపోటు అని చెప్పేసి వాళ్ళ ద్వారా సమాచారం అందింది, కాబట్టి అదే విషయాన్ని నేను మీడియా ముందు ప్రస్తావిస్తున్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఇరుకున పెట్టి ఏకంగా రాజకీయాలకి గుడ్ బై అని చెప్పేసి చాలా తెలివిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించి విజయసాయి రెడ్డి గారు తప్పించుకున్నారా అని చెప్పేసి అందరూ భావిస్తున్నారు. అదేవిధంగా పోతూ పోతూ పవన్ కళ్యాణ్ గారు నా ఆప్తుడు, పవన్ కళ్యాణ్ గారు నా చాలా స్నేహితుడు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారితో స్నేహం ఉంది, చెన్నై నుంచి ఇప్పటిదాకా నాకు చాలా స్నేహం ఉంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అని సంబోధిస్తూ నిజంగా ఆయన చెప్పిన మాటలు, గతంలో జనసేన పార్టీకి సింబల్ లేదు, అదొక పార్టీయే కాదు, పావలా కళ్యాణ్ అని చెప్పారు, ప్యాకేజీ స్టార్ అని చెప్పిండు. అదేవిధంగా ప్రతి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని చాలా ఘోరంగా విమర్శించిండు. ఆయన పార్టీని అసలు ఈ పార్టీ ఎక్కడుంది, దానికి స్థాయి ఏముంది అని చెప్పేసి తీసేసిండు. అలాంటిది ఢిల్లీ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి ఆదరణ, పవన్ కళ్యాణ్ గారి స్థాయిని తెలుసుకున్నట్టున్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి గురించి నిజంగా పౌడు నా స్నేహితుడు, చిరకాల స్నేహితుడు అని చెప్పేసి మాట్లాడుతూ నాకు చెన్నై నుంచి తెలుసు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని పొగిడి ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నా అని చెప్పేసి నిజంగా అంటే
ఫ్యూచర్లో ఎలాంటి చర్యలు తీసుకున్నా గవర్నమెంట్ సైడ్ కానీ ఇంకా ఏదైనా సీజర్షిప్ అని చెప్పిండు, అక్కడ కూడా అక్రమ బియ్యం రవాణాను అడ్డుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు. చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, అవినీతి చేసిన వాళ్ళని తప్పులు చేసిన వాళ్ళని వదిలిపెట్టమని పవన్ కళ్యాణ్ గారు చెప్పిండు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక 2 పొగడ్తలు పొగిడి సైలెంట్గా కామ్ అయిపోతే అవన్నీ మర్చిపోతారు అని చెప్పేసి విజయసాయి రెడ్డి గారు భావిస్తున్నారా అనేది కూడా ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు లేని సమయంలో విజయసాయి రెడ్డి గారు రాజకీయాలకు గుడ్ బై చెప్పడం అనేది ఒక చర్చనీయాంశంగా అయితే మారిపోయింది. విజయసాయి రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కలుస్తారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టే విధంగా ఏదైనా ప్రణాళికలో పాల్గొంటారా అనేది కూడా చూడాలి. ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే తక్కువ చేసి మాట్లాడారో, పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఎక్కడుంది, పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంది, ప్యాకేజ్ ఇస్తారని చెప్పేసి నోరుంది కదా అని నోటికొచ్చిన మాటలన్నీ మాట్లాడారు. అలా మాట్లాడిన మాటలన్నింటికి ఇప్పుడు విజయసాయి రెడ్డి రాజకీయాలకే గుడ్ బై చెప్పిండంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన వాళ్ళందరికీ ఇదే గతి పడుతుందా? ఎందుకంటే వాళ్ళు చేసిన ఏవైతే పవన్ కళ్యాణ్ గారిని అతి ఘోరంగా విమర్శించారు కదా, ఆ విమర్శలన్నింటికీ కర్మఫలంగా ఇలాంటివి జరుగుతున్నాయా అని చెప్పేసి జన సైనికులు కానీ అదేవిధంగా జనసేన అభిమానులు అయితే అనుకుంటున్నారు. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు గతంలో చేసిన పోస్టులని కర్మఫలం, ఇగో కర్మ అంటే గిట్లే ఉంటుంది ఇచ్చేస్తుందని చెప్పేసి సోషల్ మీడియాలో జన సైనికులు అయితే విజయసాయి రెడ్డి గారికి కౌంటర్గా పెడుతున్నారు. విజయసాయి రెడ్డి గారు ఏమో పవన్ కళ్యాణ్ గారితో గత చెన్నై నుంచి ఇప్పటిదాకా నాకు స్నేహం ఉంది, నా చిరకాల స్నేహితుడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి పొగడ్తలో ముంచెత్తున్నాడు. మరి ఇవన్నింటి వెనకాల జన సైనికులు మాత్రం గతంలో మాట్లాడిన ప్రతి మాటని సోషల్ మీడియా సాక్షిగా ఆయనకైతే గుర్తు చేస్తారు. నిజంగా ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి అయితే బిగ్ లాస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కుటుంబ సభ్యులు పార్టీ నుంచి దూరమయ్యారు, నమ్మిన నాయకులు దూరమయ్యారు, ఆప్తుడు స్నేహితుడు ఆఖరికి ఆయన ఏదైతే జైలుకు వేయండో కేసులు ఉన్నాయో ఆ కేసులతో కూడా సంబంధం ఉండి అంత క్లోజ్గా ఉండి ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినప్పుడు కూడా ఆయనకు అండగా ఉన్న వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. చాలా కీలకమైన వ్యక్తి. ఈయన దూరం అవడం, ఈయన తర్వాత ఇంకెంతమంది పార్టీ నుంచి దూరం అవుతారు? ఎందుకంటే జగన్ రెడ్డి గారి తర్వాత అంతటి స్థానం సెకండ్ ప్లేస్లో ఉన్న వ్యక్తే వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకెంతమంది పార్టీ నుంచి పోతారు? అసలు పార్టీ మనుగడ ఏ విధంగా ఉండబోతుంది? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన స్టెప్ తీసుకుంటారని నిజంగా తెలుగు ప్రజలందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది ఒక సెన్సేషన్ వార్త అని చెప్పొచ్చు. విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి పార్టీ నుంచి తప్పుకోవడం, రాజ్యసభ సభ్యత్వం నుంచి తప్పుకోవడం, అదేవిధంగా టోటల్గా రాజకీయాలకి గుడ్ బై చెప్పడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఒక దెబ్బ అని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇంకెన్ని మలుపు తిరుగుతాయో రానున్న రోజుల్లో చూద్దాం. ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతూ, పవన్ కళ్యాణ్ గారికి జేజేలు కొడుతూ రాజకీయాల నుంచి ఇలా నిష్క్రమించడం అనేది చెప్పాలంటే కర్మ ఇస్ బ్యాక్ అని అంటారు కదా, అదే జరుగుతుందేమో అని చెప్పి ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. మీకు కనుక వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.